హలో గాయస్, కొంచెం ఉంటే ఈ క్యూట్ బేబీ డాగ్ వల్ల నా ఫోన్ పోయేది అంటే నమ్ముతారా గాయస్? నేను మా రిలేటివ్స్ మ్యారేజ్కి అమలాపురం వెళ్ళాను అనమాట. సో ఇంకా మిడ్ నైట్ 12 అప్పుడు రూమ్లో తాగడానికి ఏం లేవని చెప్పి నేను మా అన్నయ్య ఇంకో అక్క కలిసి షాప్కి వెళ్ళామన్నమాట. నైట్ అవ్వడం వల్ల దగ్గరలో ఉన్న షాప్స్ అన్నీ క్లోజ్లో ఉన్నాయి. ఇంకా సరే అని చెప్పి నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు ఈ డాగ్ మాకు ఎదురైంది. మంచిగా క్యూట్గా ఉంది, చాలా దెబ్బలు తగులున్నాయి, వేరే డాగ్స్ కరిచాయి అనుకుంటా. ఎత్తుకోగానే మంచిగా ఉంది. సరే దీనికి ఏదైనా కొనిపిద్దామని చెప్పి మాతో పాటు తీసుకెళ్ళాము. అసలు వదలాలనిపించలేదు నాకు. ఇంకా అక్కడ పాలు అలాంటివి ఏం లేవు, ఇంకా బిస్కెట్స్ తీసుకున్నాము. ఇంక ఈ టైంలోనే నేను నా ఫోన్ మా అన్నయ్య వాళ్ళకి ఇచ్చాను అనమాట. వాళ్ళు షాప్ దగ్గర అన్నీ తీసుకునే హడావిడి బాటిల్స్ అవన్నీ పట్టుకునే వరకు నా ఫోన్ అక్కడ వదిలేశారు. ఇంటికి వెళ్ళి చూసుకునే వరకు నా ఫోన్ లేదు. కొంచెంసేపు మా అన్నయ్య ప్రాంక్ చేస్తున్నాడేమో అనుకున్నాను, కానీ కాల్ చేసి చూస్తే స్విచ్ ఆఫ్ వచ్చింది. ఇంకా భయం వేసింది. ఇంకా వెంటనే స్కూటీ వేసుకొని షాప్ దగ్గరికి వెళ్ళామన్నమాట. ఇంకా వాళ్ళు మేము వెళ్ళేసరికి నా ఫోన్ని ఏరోప్లేన్ మోడ్లో పెట్టారు, బ్రైట్నెస్ తగ్గించి సైలెంట్లో పెట్టి పడేశారనమాట. ఇంకా నాకు ఫోన్ మేము రిటర్న్ వచ్చేటప్పుడు ఒకళ్ళు మాలాగి షాప్కి వచ్చారనమాట. వాళ్ళే మాకు ప్రూఫ్, లేకపోతే నాకు ఫోన్ నాకు దొరికేది కాదు. నెక్స్ట్ డే నేను అదే రూట్లో వెళ్తున్నప్పుడు నాకు ఆ బేబీ డాగ్ వాళ్ళ అమ్మతో కనిపించింది అనమాట. చాలా హ్యాపీ అనిపించింది.